ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగలే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలగిరిలో ధనుర్మాస ఉత్సవ వైభవం. పెద్దజీయర్ మఠంలో తిరుపావై పాసుర పఠనం. ఈ నెల 23వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. సర్వమంగళ సంపన్నుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో స్కంద షష్ఠి పూజ. ఆలయాలలో ధనుర్మాస ఉత్సవ శోభ. వైష్ణవ క్షేత్రాల్లో సాంప్రదాయ మేల్కొల్పులు. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వార్గా పేరుగాంచిన విష్ణుచిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుపావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమరాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుపావై పాసుర పఠనంతో తిరుమలగిరిలు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీవైష్ణవులు భక్తి ప్రపతులతో పాసురగానం చేశారు. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினார் நீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள ஓங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப ஏங்காதே புக்கிருந்து சீர்த்த முளை பத்தி வாங்க உடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் இளைந்தேலோர் எம்பாவாய். తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సోమవారం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. డిసెంబర్ 23వ తేదీ స్వామివారి సన్నిధిలో టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా అర్చక అధికార బృందం పలు రకాల సుగంధ ద్రవ్యాల లేపనంతో ఆలయ ప్రాంగణంలో కోయిలాళ్వార్ తిరుమంజన సేవను నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను నీటితో శుద్ధి చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సోమవారం స్కంద షష్ఠి కార్యక్రమం మంగళకరంగా జరిగింది. మార్గశిర మాసం షష్ఠి తిథి రోజు శివపార్వతుల ముద్దుల తనయుడు, సర్వమంగళ ప్రదాయకుడు, సంతాన కారకుడు శ్రీ కుమారస్వామివారి ఆరాధన ఎంతో శ్రేయస్కరం. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు యాగశాల ప్రాంగణంలో స్వామివారి చిత్రపటాన్ని కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపనలతో సుబ్రహ్మణ్య షష్ఠి పూజ నిర్వహించారు. అనంతరం భక్తి గీతాలాపన జరిగింది. ఆపై సమాపనము, క్షమాప్రార్థన, మంగళాచరణంతో సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమం
పరిసమాప్తమైంది. సదా కుక్కుటేశాధిజాన నమస్తే సదా కుక్కుటేశాధియాన సమస్తాపరాధం విభో మే క్షమస్వ సమస్తాపరాధం విభో మే క్షమస్వ. ఓం భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగ వినాశినే రాజాధిరాజ వంద్యాయ కుమారాయాస్తు మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పశ్చిమ గోదావరి జిల్లా కట్టుపాలెం శ్రీనివాసుడి నామామృతపు జల్లుల్లో తడిసి పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, కలసారాధన, హోమాది క్రతువులతో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ భక్తి పరవశంతో శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. విశ్వశాంతిని కాంక్షిస్తూ సర్వ మానవాళి శ్రేయస్సుకై బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులతో టీటీడీ ఈ హోమ క్రతువును ఆగముక్తంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వాలను కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుపావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఈరోజు 3వ పాశురం చాలా విశేషమైనటువంటి పాశురం. 30 పాశురములలో కొన్ని పాశురములు మనం పలికేటటువంటి సమయములో 2 సార్లు పలికి స్వామికి హారతిచ్చేటటువంటి సంప్రదాయం ఉన్నది. కారణం, ఆ పాశురములో స్వామి మన మీద చూపెట్టేటటువంటి దయ అంత గొప్పది కాబట్టి. మనం స్వామికి ఏమి చేస్తున్నామని స్వామి మనల్ని అంతగా రక్షిస్తూ ఉన్నారు. ఇంతకుముందే అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష, అందులో అర్జునుడు ఏమని కోరుతాడు? నాకు రక్షకుడిగా ఉండు స్వామి అని కోరుతారు. నోరు తెరిచి స్వామివారిని ప్రార్థిస్తే, స్వామి నామాన్ని పలికి కీర్తిస్తే మన వెన్నంట రక్షకుడిగా ఉండేటటువంటి స్వామి మన మీద చూపెట్టేటటువంటి దయ, ఆ గొప్పతనాన్ని ఆ పాశురములో చేర్చారు. కాబట్టి ఆ పాశురముకు ఉండేటటువంటి ప్రాముఖ్యాన్ని బట్టి ఆ పాశురమును 2 సార్లు పలకాలి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు, తిరుపావై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ఈనాటి పాసురంలో వామనావతారాన్ని గోదాదేవి కీర్తిస్తున్నది. వామనావతారం అనేది భగవంతుడు ఇంద్రుడి కొరకు, అదే ప్రకారం లోకలక్షణం కొరకు స్వీకరించినటువంటి అవతారం. ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడి. ఓంగి అనే శబ్దానికి బాగా పెరిగి అనే అర్థం.
అంటే పొట్టివాడుగా ఉన్నటువంటి వామనావతారంలో ఉన్నటువంటి స్వామి ఎదిగాడు, పెరిగాడు. ఎందుకోసం పెరిగాడు అంటే ఆ వామనావతార త్రివిక్రమావతార రహస్యమే అది. అక్కడ ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడు. ఉలగు అంటే లోకం, అళంద్ అంటే కొలవడం, కొలిచి. ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడు, ఉత్తముని యొక్క నామములను పాడి కీర్తించి. శ్రీకాళహస్తి దేవస్థానంలో పవిత్ర ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో గొబ్బెమ్మకు విశేష ఆరాధనలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో జ్ఞానప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తి అయిన శ్రీ మనోన్మణి అమ్మవారిని గొబ్బెమ్మ అలంకరణలో బంగారు ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊరేగించారు. భక్తులు గొబ్బెమ్మ ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుని తరించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై ఆసీనులను చేసిన అనంతరం హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం జరిగింది. అలాగే తిరుపతి జిల్లా నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలికలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. విశేష పూజలు, నివేదన, నీరాజన సమర్పణ అనంతరం స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. విశాఖపట్నం ఋషికొండపై వేంచేసిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాది ఆరాధనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై అంగరంగ వైభవంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో.
చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం స్కందషష్ఠి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపారు. అనంతరం స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ముక్తి రామేశ్వరంలో వేంచేసిన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణుల కళ్యాణం వైభవపేతంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యరథం ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభాస్థలిలో అన్నవరం దేవస్థానం నుండి వచ్చిన అర్చక బృందం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా సంకల్పం చెప్పుకుని శ్రీ సత్యనారాయణ స్వామివారిని కలశావాహన చేసి షోడశోపచారాదులతో సేవించి శ్రద్ధగా వ్రతాన్ని ఆచరించారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో కలకల్లాడింది. స్వామివారి శ్రీపాదంతో పాటు మూలవర్లకు విశేష ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులకు కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తులు సంకల్పపూర్వకంగా సత్యనారాయణ వ్రతాలను ఆచరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం గోదాదేవి తిరుపావై పాసురాలతో పరవశించింది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజామునే మూలమూర్తులకు విశేష ఆరాధనలను నిర్వహించారు.
అనంతరం ఆండాళ్ అమ్మవారి పాసుర నివేదనం భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు ఎంతో శ్రద్ధగా పాసుర పఠనంలో పాల్గొని రామచంద్రుని కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం శ్రీనివాసుని కళ్యాణ వీక్షణంతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పలమనేరు శాసనసభ్యులు వెంకటగౌడ సొంత నిధులతో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా అర్చక బృందం ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు వైదిక పూజలను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ గోవిందుని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, ఎంపీ రెడ్డెప్ప, కోలార్ ఎమ్మెల్యే మంజునాథ తదితరులు పాల్గొన్నారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలం. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో విశేష క్రతువులు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి అర్చక స్వాములు ఆగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు కనుల పండుగగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీనివాసుని నామస్మరణతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కని వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవాలను సకలాభరణ భూషిత అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయ క్రతువులతో శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల చేరి మొక్కరో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 74,845 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,122 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,44,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.